యూకేలో మూవీస్ ఎట్లా చూడాలి, మూవీ థియేటర్స్ ఎట్లుంటాయని కూడా మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సినిమా మొత్తం బాగాలేదనడం కరెక్ట్ కాదు. సినిమా ఇక్కడ పార్ట్ టైం చేసి ఫుల్ టైం చేసి చాలా అంటే చాలా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా వీకెండ్స్లో మూవీ చూసి వదిలే రిలాక్స్ అవుతారు. సో ఒక మూవీ టికెట్ వచ్చేసి దగ్గరగా 10 to 11 pounds ఉంటాయి. సో యోగాయిస్ అందరికీ జై శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ సాయి రిషి. అవును, మీరు తమిళ చూసినట్టు నేను ఈరోజు లెనిన్ మూవీకి అయితే వెళ్తున్నా. లెనిన్ మూవీకి వెళ్ళిన రీజన్ ఏంటంటే నాకు అసలు వర్క్ ఏం లేదు. ఇండియా నుంచి వచ్చిన దగ్గర నుంచి మొత్తం నేను ఖాళీ ఉన్నా. జస్ట్ వీక్లీ 20 to 15 hours వర్క్ చేస్తున్నా. రిమైనింగ్ డేస్ అంతా మనం ఖాళీ ఉన్నాం. సో ఎక్కువ ఈ మధ్య తిరుగుడు ఎక్కువ ఉంది. సో వ్లాగ్స్ చేయడం కూడా కరెక్ట్ అని చెప్పేసి మీకు కూడా యూకేలో మూవీస్ ఎట్లా చూడాలి, మూవీ థియేటర్స్ ఎట్లుంటాయని కూడా మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఈ వీడియోలో మీరు మూవీ థియేటర్స్ ఎట్లుంటాయి అని కూడా చూపించేస్తాను. అండ్ ఇంకోటి, లండన్లో మూవీకి పోవాలంటే ప్రాసెస్ ఏంది, అట్లా టికెట్ రేట్ ఎంత ఉంటుంది, అసలుగా వర్తా కాదనేది కూడా మీకు తెలిసిపోతుంది. చలో ఇంకా మూవీ అయితే ఆల్రెడీ 7:50కి, నాకు ఆల్రెడీ 8 అవుతుంది అనమాట. మనం ఎప్పుడు 10 minutes లేటే ఉంటాం కాబట్టి దట్స్ ఫైన్, ఏం కాదు. సో మీకు మూవీ హాల్లో పోయినాక వీడియో స్టార్ట్ చేస్తా. ఇది బయట నుంచి థియేటరు. సో లోపలికైతే వెళ్ళిపోదాం మనము. టికెట్ వచ్చేసరికి ఇప్పుడు నాది సినీవరల్డ్ యాప్ ఉంటుంది కదా, సినీవరల్డ్ యాప్లో ఇండివిజువల్గా ఒక్కొక్క సినిమాకి మీరు టికెట్ తీసుకుంటే మాత్రం 10 to 15 pounds ఉంటుంది. మంత్లీ సబ్స్క్రిప్షన్ లెక్క అన్లిమిటెడ్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇన్ కేస్ మంత్లీ కానీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, లైక్ మీకు ఎక్కువ మూవీస్ పై ఇంట్రెస్ట్ ఉంటే మంత్లీ తీసుకుంటే బెటర్. మంత్లీ వచ్చి జస్ట్ 18 pounds కాదు, ఒక్కొక్క మూవీకి తీసుకుంటే మాత్రం దగ్గర 11 pounds. సో మూవీని బట్టి ఒకవేళ ఫేమస్ మూవీ అయితే ఇంకా 12-13 pounds ఉంటుంది. చాలా లోపలికి పోయి నాకు ఇంకా స్టార్ట్ చేసేస్తా. బాయ్. ఏంది ఇప్పుడైనా నా కళ్ళలో నమ్మకం కనిపిస్తున్నదా? విశ్వరూపం. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చెయ్యాలని. ఏంది అట్నే చేద్దామా? ఇంకా కోపు ఉందా? ఇంకా 6 pound లేదు. కోపు నీదే అయినా 6 pound కొట్టేసి. మన ఇండియాలో ఉన్న సినిమా థియేటర్స్కి ఇప్పుడు యూకేలో ఉన్న థియేటర్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇంతే, మీరు చూసినట్టయితే ఇంతే, సేమ్ సీట్లు, సేమ్ స్క్రీను. ఇంకా సివిఆర్ ఉంటుంది కదా, సిఎంఆర్ సంథింగ్ ఏదో మాల్ ఉంటాయి కదా మన హైదరాబాద్లో. సారీ మర్చిపోయినా, నేను కూడా హైదరాబాద్లో ఉంటా కానీ సివిఆర్ అనుకుంటా. ఆ థియేటర్ కంటే కంపేర్ చేసుకుంటే ఇది చిన్నగానే ఉంటుంది. మన సివిఆర్ మన హైదరాబాద్లో థియేటర్స్ పెద్దగా ఉంటాయి. బట్ ఏంటంటే ఇంకా ఓకే, మన ఈ కంట్రీలో కూడా మన తెలుగు మూవీస్ ఉన్నాయంటే చాలా వరకు మనకి ఇక్కడ పార్ట్ టైం చేసి ఫుల్ టైం చేసి చాలా అంటే చాలా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా వీకెండ్స్లో మూవీ చూసి వదిలే రిలాక్స్ అవుతారు. సో ఇదైతే లోపల వ్యూ. సో అందరికి సినిమా మొత్తం అయిపోయింది. సినిమా గురించి నేను మాట్లాడతా. ఇప్పుడైతే లోపల వ్యూ అనమాట. బయట వ్యూ కూడా చూపిస్తా. చలో గైస్.
సో గైస్ సినిమా లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ చెకింగ్ ఉంటారు అనమాట. సో ఆయనకి చూపించి టికెట్ చూపించి మనం ఐడి చూపించినాక లోపల ఎంట్రన్స్ చేస్తారు. సో ఇది బయట నుంచి వ్యూ, ఇదే సినీ వరల్డ్ అనమాట. సో అంత పెద్దగా ఏముండదు, పర్లేదు. మన వరకు మన ఇండియన్స్ వరకు మూవీ థియేటర్ మంచిగా ఉంటుంది. ఇదే ఫుడ్ కౌంటర్, మనం ఇలా తినాలన్నా కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇంకా తినే వాళ్ళు తింటారు. అండ్ ఇంకొకటి సిట్టింగ్ ఏరియా అనమాట ఇది. సో గైస్ సినిమా గురించి మాట్లాడతా, సినిమా గురించి చెప్తా, మొత్తం క్లియర్గా చెప్తా. సో ఇప్పటికైతే బయటకైతే వెళ్ళిపోదాం మనం. చలో ఇంకా బాయ్. సో గైస్ ఇక్కడ సినివర్డ్ యాప్ అని ఉంటుంది. సో మన లొకేషన్ ఎక్కడ ఉన్నది అనమాట ఇది చూసుకోవాలి. మనం లండన్ నియర్ బై అయితే ఇల్ఫోర్డ్ అని క్లిక్ చేసినాక ఇల్ఫోర్డ్లో ఇప్పుడు ఈ థియేటర్లో ఏమేమి మూవీ నడుస్తున్నాయని చెప్పేసి మీకు స్క్రీన్ పైన చూపిస్తారు. లెనిన్ ఇలా చూసినాక ఇంకా టికెట్ యాస్టీస్ మీకు తెలిసిందే, ఇంకా మనం టికెట్ బుక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మంత్లీ ఎన్ని మూవీస్ అని చూడొచ్చు. ఇలా అన్లిమిటెడ్ కార్డ్ తీసుకున్నామంటే ఇలాగ మన నేము మన ఫోటో ఉంటుంది అనమాట. నేను ఫోటో డిలీట్ చేసేసా. సో అన్లిమిటెడ్ కార్డ్ తీసుకొని మంత్లీ ఎన్ని మూవీస్ అని చూడొచ్చు అనమాట. మంత్లీ ఇప్పుడు ఆ అన్లిమిటెడ్ కార్డ్ తీసుకుంటే దగ్గరగా మంత్లీ 19 పౌండ్స్ పే చేయాలి మనము. 19 పౌండ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గరగా 2400 దాకా పే చేయాలి. సో ఇఫ్ ఇన్ కేస్ అన్లిమిటెడ్ కార్డ్ వద్దు నాకు, స్పెషల్గా ఒక మూవీకి వెళ్తా, ఒక మూవీ టికెటే తీసుకుంటా అని చెప్తే ఒక మూవీ టికెట్ వచ్చేసి దగ్గరగా 10 to 11 పౌండ్స్ ఉంటాయి. సో అంత వర్త్ కాదు. ఇంకా 10 to 11 పౌండ్స్ అనేది అది ఫిక్స్డ్ రేట్ కాదు, మూవీని బట్టి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప లాంటి సినిమాలు, ప్రభాస్ సినిమాలు ఇలాంటివి తీసేస్తే మేబీ ఒక్కొక్కసారి 14 పౌండ్స్, 15 పౌండ్స్, 20 పౌండ్స్ కూడా ఉంటాయి. సో దానికంటే అన్లిమిటెడ్ కార్డ్ తీసుకుంటే బెటరు. సో మ్యాక్సిమం ఇక్కడ లండన్లో మ్యాక్సిమం పీపుల్స్ అనేది అన్లిమిటెడ్ కార్డే తీసుకుంటారు. ఎందుకంటే 19 పౌండ్స్లో మనం ఎన్ని సినిమాలు రిలీజ్ అయితే అన్ని సినిమాలకి వెళ్ళొచ్చు మనకి ఇష్టం ఉన్నప్పుడల్లా. సో అంతే గైస్, ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం మంచిగా ఉన్నది. సో గైస్ లెనిన్ మూవీ చూసి వచ్చినాక నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సినిమా అయితే మంచిగా ఉన్నది గైస్. ఎవరైనా చూడాలనుంటే పోయి సినిమా థియేటర్ పోయి చూడొచ్చు. ఎందుకంటే అక్కినేని తీసిన సినిమా మొత్తంలో, ఓవరాల్ సినిమా మొత్తంలో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ దగ్గర కొద్దిగా తన యాక్టింగ్ అనేది మనకి కోపం వచ్చి చిరాకు వచ్చేటట్టు ఉంటుంది. కొన్ని సీన్స్ దగ్గర. ఓవరాల్గా మూవీస్ మొత్తంలో ఒక 10% కొన్ని ఉంటాయి, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు ఎమోషనల్ సీన్స్ దగ్గర కొద్దిగా యాక్టింగ్ చేయడం కొద్దిగా రాలేదు. సో దట్స్ ఫైన్, ఎందుకంటే మెల్లమెల్లగా రాబోయే మూవీస్లో ఇంప్రూవ్ చేసుకుంటాడు కావచ్చు. ఆ చిన్న మిస్టేక్స్ వల్ల సినిమా మొత్తం బాగాలేదనడం కరెక్ట్ కాదు. సినిమా అయితే మంచిగా ఉన్నది, డైరెక్టర్ కూడా మంచిగా తీశాడు, తమ్ముడు మ్యూజిక్ కూడా మంచిగా ఉంది. తమ్ముడు మ్యూజిక్ కూడా వరస్ట్ అని చెప్పారు చాలామంది, తమ్ముడు మ్యూజిక్ కూడా మంచిగా ఉంది, పర్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నా సినిమా మొత్తంలో హీరోయిన్ యాక్టింగ్ కూడా మంచిగా అనిపించింది. మూవీ సెకండ్ హాఫ్లో అనవసరంగా సాంగ్స్ వచ్చాయి అనిపిస్తుంది. అంటే అనవసరంగా సాంగ్స్ వచ్చాయి మీన్స్ అసలుగా ఆ సీన్కి ఆ సాంగ్కి సింక్ ఉండకుండా వస్తాయి కొన్ని సాంగ్స్, కొద్దిగా అక్కడ బోరింగ్ అనిపిస్తుంది. ప్రమోద్ పంజు అయితే యాక్టింగ్ ఇరుగా తీశాడు. అవుట్ ఆఫ్ 10 9 ఇవ్వచ్చు తన యాక్టింగ్ స్కిల్స్కి. సో ఓవరాల్గా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పాలంటే సినిమా అయితే బాగుంది గైస్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సినిమా హాల్కి పోయి చూడండి. సో నేను ఓవరాల్గా ఇచ్చే రేటింగ్ 7.5 అవుట్ ఆఫ్ 10కి. సో మూవీ చూడని వాళ్ళు ఉంటే సినిమా థియేటర్ పోయి సినిమా చూసేసండి గైస్. అంతే, ఈరోజుకి అంతే. ఎవరైనా కొత్తగా నా వీడియో చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో ఇంకా బాయ్.